చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అయ్యావో అసెంబ్లీని పెట్టుకున్నారు, మరి జనాలకు ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఏం చేసిరు, మీరేం చేస్తారు, ఈ ముచ్చట్ల మీద మాట్లాడుకుంటే బాగుండే కదా. ఇక ఒక్కిట్ల సంగతులు కొట్టుకున్నట్టు ఒకరే కొట్లాట, కిచకిచ కోతులు కొట్టుకున్నట్టే. ఎక్కడి మాటలు ఏం కథ. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఓ మాట అనేటాలకు ఇప్పుడున్న మంత్రి కోమటిరెడ్డి పెద్దరెడ్డి కూడా గట్టిగానే అరుచుకున్నాడు. నీది ప్రాకారం ఒక ఆకారం పెరిగిందని ధమాకు లేదు, ఏం లేదు నీకు. ఇక మొన్నటిదాకా నువ్వు మంత్రి అనే డమ్మి మంత్రులు ఎక్కున్నావు, నీ సంగతి మాకు తెలియదా అని ఇక కోమటిరెడ్డి సార్ మంచిగానే అనుకొచ్చిండు. ఇక అది వరకు దమాకు చక్కగా లేదు ఈయనకు కోమటిరెడ్డికి, అంత సగమే ఉన్నది, హాఫ్ నాలెడ్జ్ ఉన్నదని హరీష్ రావు అనుకొచ్చిండు. ఇక ఆయన అనగానే ఈయన ఊకోడు, ఈయన అనగానే ఆయన ఊకోడు, ఒకటే పంచాయతీలు అనుకో రాదుర్రి. ఇక జనాలకేమో కొంతమందికి ఎంటర్టైన్మెంట్, కొంతమందికి చిరాకు, కొంతమందికి అక్కర్లేని ముచ్చట. అగో గట్లున్నాయి అసెంబ్లీలు. మొత్తానికి అయితే ఇలా చదవడం ఏందో చూసుకొని వద్దాం రారి. ఇగో గీ దిక్కు రాన్రుల్లో ఇక మరి ఆనలు కొడుతున్నాయి, ఎటు సుమారు పడతలేదు, మస్తు బోరు కొడుతుంది అన్నోళ్ళు టీవీలు ఆన్ చేసుకొని గిది చూడుర్రి. అసెంబ్లీ సమావేశాలల్లా ఏం మాట్లాడాలనుల్లా, ఎట్లా చేద్దాము, ఏం కథ, జనాలకు ఎట్లా చేస్తే మంచిగుంటదని మాట్లాడుకుంటారా, మీరు అట్లా మీరు ఇట్లా అని మాట్లాడుకుంటారా, గిది అట్లనే నడుతున్నది చూడుండ్రి. మాజీ మంత్రి హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ అసెంబ్లీల బడ్జెట్ మీద జరిగిన చర్చల ముందుగాల మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డిని హాఫ్ నాలెడ్జ్ అని చెప్పి మాట్లాడుకొచ్చిండు. ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా, కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు, హాఫ్ నాలెడ్జ్ ఫెలో. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు రేవంత్ రెడ్డి గారని ఈయనే చెప్పింది కదా సార్. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు, సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష. అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే. ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు. ఇక ఆ మాట విన్నాక కోమటిరెడ్డి ఉత్తగానే ఊకుంటాడు, రివర్స్ కౌంటర్ ఇచ్చిండు. హరీష్ కు ఆకారం పెరిగింది తప్ప తెలివి పెరగలేదు. మనిషి బాగానే పెద్దగా ఉన్నాడు గాని బుద్ధి మాత్రమే చిన్నగా ఉన్నదని మస్తుగా కోపానికి వచ్చిండు. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి, బేకరీ కట్టేసుకోవాలి. మీ రంగం మాటలు సార్ ఒకరిచ్చాను సార్. ఇంకొకటి సార్ వారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది చెప్పి అసలు నాలెడ్జే లేదని. ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్? ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు, ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం పెరగానే సరిపోదు, బుద్ధి ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా, మీ మామ అన్నాడా లేడా? ఇక మొన్నటిదాకా హరీష్ రావు డబ్బి మంత్రిగా ఉన్నాడని చెప్పి ఎద్దేవా చేసిండుల్లో అసలు హరీష్ రావుకు నాలెడ్జ్ లేదని మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. అగో మన బండి శానదులకు వచ్చిండు, దండిగానే మాట్లాడుతున్నాడు కదా. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఏమున్నాడా, పోయినసారి ఆయన కేసీఆర్ లెక్కనే ఆయన తొవ్వలనే పోతున్నాడు, ఏది పట్టించుకోకుండా. కేంద్రం వాళ్ళ సభ పెడితే ఆ మీటింగ్కు పోవాలి కదా, బడ్జెట్ ఏమున్నది, ఎట్లా వస్తున్నది, ఏం కొత్త, ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ మాట్లాడాలి కదా. అవి మాట్లాడకుండా ఈడ కూర్చొని ముచ్చట్టు పెడితే ఎట్లనే ఇదే. ఇక పోయినసారి ఆయన కూడా గట్టే చేసిండు కేసీఆర్, మళ్ళీ ఈయన అట్టే చేస్తుండు. ఇదే పోకడపోతే జనాలు మిమ్మల్ని మళ్ళీ ఆయన చేసినట్టే చేస్తారు, మొత్తం లాపరు ఉన్నారు కదా అని చెప్పి బండి గట్టిగా ఇజ్జత్ తీసిండు అనుకో రాదురి. తెలంగాణ ముఖ్యమంత్రి మీద దానిగానే మాట్లాడిండు. ఇక మాట్లాడు అంటే బండి గట్టిగానే మాట్లాడతాడు కదా ఎప్పుడైనా. ఇక మరి ఈయన ఎందుకు పోలేదో ఏం కాతో కానీ ఆడికి పోక మట్టుకు అయ్యేసరికి మటుకు చాలా బాధ అయినట్టున్నది. ఇక బండి ఏమో అంటున్నాడు కదా, ఇందాం రారి మనం కూడా. ఎవ్వరిది మంచిగా లేదు, దొందే ఉన్నాయి కదా. పోయిన కారు సర్కారు గట్లనే ఉండే, ఇప్పుడు వచ్చిన షెయి సర్కారు గట్లనే ఉన్నదని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ తీరుగా ఇరుసుకపడ్డాడు అనుకో రాదుర్రి. కేసీఆర్ దారిలోనే రేవంత్ పోతున్నాడని నీతి ఆయోగ్ సమావేశానికి పోకపోవడంటే రాష్ట్రానికి పెద్ద నష్టం చేసినట్లే అని ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి తీర్మానం చేసినాయని, జల్దీనే కాంగ్రెస్ ల బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి బండి సంజయ్ గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇక కావాలంటే చూద్దాం పాండ్రి బండన్న మాటలు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, తెల్లారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగకుండా ఉండాలంటే, ప్రజలు దాన్ని గుర్తించదు, గమనించదు, వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఒక ప్లాన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద అనవసరపు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఇదంతా ప్లాన్ అంతా కూడా గత ప్రభుత్వము కేసీఆర్ చేసిన మూర్ఖత్వం విధానాలు మీరు ఆలోచించకని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది.
కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది. మరి కొట్టాడ పెట్టుకుంటారా మీరు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావన్నా కొట్టాడ కావన్నా? కానీ విమర్శాత్మకంగా ఉండాలి తప్ప వ్యంగ్యంగా ఇష్టానుసారంగా భాష ప్రయోగ విషయంలో ఇది మంచి పద్ధతి కాదు. గత ప్రభుత్వం ఇదే చేసింది, వీరు కూడా ఇదే చేయాలనుకుంటున్నారు. అది అబ్బర బిడ్డో జోరుగానే మాట్లాడిండు కదా. మొత్తానికైతే 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్న రాష్ట్ర సర్కారు 2 లక్షల ఉద్యోగాల హామీ ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలా? మార్చెంట్ బ్యాంకులతోటి అప్పులు తీసుకోమని కాంగ్రెస్ నేతలు చెప్తారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ తీరుగా ప్రశ్నించిండు. ఇక ఏదేమైనా అటు కాంగ్రెస్ సర్కారు మీద పోయిన బీఆర్ఎస్ మీద మస్తుగా గరమైండుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్. బుకోవా హరీష్ రావు, నువ్వు మాట్లాడొచ్చినావు. మీరు చేస్తేనేమో పక్కన వలిగింది ప్లాస్టిక్ పైపు, తంగడిపల్లి తర్వాత దట్టింది, మేము చూడలేదా? నీ చేతలు మీరు పంపులు ఎట్ట కట్టిరు, బిడిజీలు ఎట్ట కట్టిరు, మీ పాలన ఎట్టుంది, అప్పులెన్ని చేసిరు, తిప్పలెన్ని చేసిరు, ఎన్ని కేసుకురు, ఎన్ని ముంగలేసిరు, అవన్నీ మాకు ఎరికేనువా? మాకు తెలియదా? మీరు ఎసొంటి వాళ్ళు తెలిసే కదా జనం మాకు పట్టం కట్టింది. మళ్ళీ మీదికి వెళ్ళి లావు మాట్లాడుతున్నావు అసెంబ్లీకి వచ్చి. నీ ముచ్చట వాళ్ళకి తెలియదా అని ఊరికనే తీసి అవతల వారేసిన అనుకో రాదురి. అదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మీదకి గట్టిగా అరుచుకున్నాడు. ఇక మరి అరుచుకోకపోతే అసెంబ్లీ కాదు కదా, సరిపోని అరుచుకుంటేనే మజా వస్తుంది మనకు కూడా, ఇంట్లో కూడా గమ్మత్తు ఉంటుంది కదా. ఇక ముందుగానే ఇద్దరు మంచి మాట చేతులతో కలిగిన వాళ్ళ ఒకరిని మించి ఒకరికి వేసుకురు అనుకో రాదురి. దరువు మామూలుగా లేదు, మాటల దరువు. ఇక చూసుకోరు. ఊకవా హరీష్ రావు, బాగానే మాట్లాడుతున్నావు. అబద్ధాల పుట్ట ఉన్నావు కదా నువ్వు. నోరు తెరితే పుట్టడు అబద్ధాలు. అబ్బో ఏమో అనుకున్నా, బాగానే మాట్లాడుతున్నావు అని చెప్పి మస్తుగా గరమైండులో హరీష్ రావు మాటలకు సీఎం రేవంత్ సారు. అబద్ధాలతోటి హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నాడని ఈ తీరుగా గరమైండు. అసెంబ్లీలో బడ్జెట్ మీద చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడిన మాటలకు ఈ తీరుగా ఘాటుగా స్పందించిండులా. గతంలో లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును 7,000 కోట్ల రూపాయలకు తెగ నమ్మినరని చెప్పి ఈ తీరుగా ఆరోపించిండు. గొర్రెల స్కీమ్ పేరుతోటి కోట్ల రూపాయలు దండుకున్నారు. గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో కూడా అవినీతికి మస్తుగానే పాల్పడ్డారు. ఆడబిడ్డల సెంటిమెంట్ ను దోపిడీకి ఉపయోగించుకున్నారని మస్తుగా పైరైండు. ఇందాం పాండ్రి ఓ త్యాప. ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్లు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగినరని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకి ఇద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్యపెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టిర్రు. అది ఈయన రావుల్లా. గదొకటే కాదులో ఇంకిన్ని మాటలు మాట్లాడుకుంటే మస్తుగా గరమైండు. కాళేశ్వరం ఖర్చు ముచ్చట్ల కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని గతంలో ఒకటి చెప్పి ఇప్పుడు 94,000 కోట్లు చెప్తున్నారని గుర్తు చేసిండు. అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది? రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు? ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో, ఇంకేమైనా మిగిలిందా లేదా అని. కేసీఆర్ ను పాలమూరు జనాలు గుండెల్లో పెట్టుకున్నారని పల్లెకి మోసి కేసీఆర్ ను పార్లమెంటుకు పంపిన పాలమూరు జనాలు గత 10 ఏళ్లు ఏం చేసిండని చెప్పి ప్రశ్నించిండులా. 20 లక్షల కోట్ల రూపాయలకు మీదుగా ఖర్చు పెట్టిన పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదని గుర్తు చేసిండు. ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష? పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష? ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో, మా తట్ట పని పార పని వలస బతుకులు ఎట్లున్నాయో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో అంతకంటే దారుణంగా తయారైనవి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని, నిన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ల బీఆర్ఎస్ కు జనాలు గుండు సిన్న ఇచ్చిండ్రని, అయినాల బుద్ధి మారలేదని, కేసీఆర్ తీరు కారణంతో కేంద్రం నుంచి నిధులు కూడా రాలేదని ఆరోపించిండు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు. అయినా మారకపోతే
పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు. గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇక మీరు నిజాయితీ పాలన అందించి ఉంటే మీ స్కీమ్ల మీద విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలని ఇక గరమైండులా. అగో ఈ తేప మంత్రి సవిత అందుకునేది కదా గాలిపంక పార్టీ జగనాల మీదకి. నీ సకదనం పాడుగాను నువ్వు ఉన్నప్పుడు ఎన్ని హత్యలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కబ్జాలు, ఎన్ని అక్రమ అరెస్టులు, ఎన్ని ఆగడాలు, ఎన్ని ఆక్రందనలు, ఎవరికి తెలియదా నీ ముచ్చట. ఇక ఇవాళ మా పాలన రాగానే అప్పుడే హత్యలైనవి. ఎందుకు చెప్తావా ఈ ముచ్చట్లు? అసలు నువ్వు ఉన్నప్పుడు ఎన్ని అయినాయి ఆ ముచ్చట చెప్పు. మొదగాలు ఎవరి ఎంత అవమానించి చంపినావు, ఎవరి ఏడేడా ఎట్లా చేసినావు మాకు తెలియదు ఆ కథ. ఇవాళ నువ్వు ఢిల్లీలో నల్ల కండు వేసుకొని నేను ఈగురంగాలు ఇత్తును అనగానే అయిపోతుందా నీ సంగతి? ఎవరికి తెలియదు. నువ్వు గాయి గతర గాలి చేస్తేనే కదా జనం నేను ఇంటికి తోలింది. మళ్ళీ మీదికి వెళ్ళి వచ్చేమో మీనమేషాలు వేసుకోవడానికి ఈ ముచ్చట చెప్తున్నావు నువ్వు. నీ ముచ్చట ఎవ్వరికి నడవదు, మాకు ఎరికే జగనాలు అని చెప్పి మంత్రి సవిత మేడం మస్తు అరుచుకున్నది అనుకో రాదురి. అరుచుకోకుండా ఊకుంటా అది అంత ఆగం చేసి ఇప్పుడు ఇవాళ పిల్లగాడేదో నిమ్మలం చేసినట్టు రాష్ట్రం అంతా నిగనిగలు ఆడినట్టు మళ్ళీ మీదికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అని ఏపీ జనాలు కూడా అంటున్నారు. ఈ ముచ్చట ఎరకైనా కానించాలి గట్లుంటుంది కథ. జగనాల మజాకా జగ్గులు. జగనాలు నీ కథ చెప్తే ఆగోడది కదా, నీ సక్కదనం పాడైపోను. నువ్వు చేసిన కథలు మొత్తము పక్కోళ్ళ మీదకి నెట్టి అల్లుతా అంటే ఎట్లా నడుతుంది చెప్పు. ఇక నువ్వే మాట్లాడాలి హత్య రాజకీయాల గురించి. జగనాలు హత్య రాజకీయాల మీద మంత్రి సవిత మస్తుగా మండిపడ్డదుల్లో. సర్కారు ఏర్పడి 2 నెలలు కాకముందే 36 హత్యలు జరిగినాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మస్తుగా పైరైంది జగ్గుల మీద. హత్యల మీద చర్చించేందుకు జగనాలు అసెంబ్లీకి రావాలని ఎతగా మొత్తుకున్నా కూడా మోకం దాటేసి రాకపాయే. జనాల పక్షాన అసెంబ్లీలో పోరాడకుండా ఢిల్లీకి పోతే ఏం ప్రయోజనం వస్తుంది చెప్పు. ఆవు జగ్గులు జల సోంజాయించుకోవాలి కదా నువ్వు కూడా. ఇక ఢిల్లీకి పోతా మెడల నల్ల కండు వేస్తా నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఎట్లయితుంది చెప్పు. భలే ఉన్నావు పో నువ్వు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండల సుందరీకరణ పనులు మంత్రి సవిత సురు చేసిందుల్లా. ఇక అటెనక సిక్కే జగ్గుల మీద గీ తీరుగా కష్టమన్నది చూడుండ్రి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి 36 హత్యలు జరిగాయి అని చెప్పారు. మరి 36 హత్యలు మేము ఓపెన్ ఛాలెంజ్ కూడా సిద్ధమని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. అయ్యా జగన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు, మీ 36 మంది ఎఫ్ఐఆర్లు తీసుకొని మా దగ్గరికి రాండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, సమస్య పరిష్కారం పోదామంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖం లేక అసెంబ్లీ జరుగుతోంది. గతంలో ఓడిపోయిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాటం చేశారు. అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులు కూడా పోరాటం చేశారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలోకి వచ్చి చర్చించి ప్రజల కోసం పోరాటం చేయకుండా ఢిల్లీలో పోయి నిరసన తెలియజేస్తే ఎవరు పలకరుతారండి? అది సమస్య పరిష్కారమా? మరి జగన్మోహన్ రెడ్డికి ముఖం చాటేసే దానికోసం అసెంబ్లీలోకి రాలేక, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా వైట్ పేపర్లు 7 రిలీజ్ చేశారు. ఎక్కడ చూసిన అవినీతి తోడుతా ఉంటే బయటకు వస్తా ఉంది అవినీతి. అది ఇన్నర్ కాదను లగ్గాదన్నట్టు కథ. ఇక జగ్గులు ముచ్చట ఎవ్వరికి తెలియదు చెప్పుండ్రి. చేసేటి అన్ని ఏస్తాడు మళ్ళగా ఏం తెలియనట్టు నవ్వుకుంటా ఎవరు చేసిండ్రు గట్లనే చేస్తారా, ఇది తప్పు అని ఏం తెలియని సత్యపూస లెక్క మాట్లాడుకుంటూ వస్తాడు. ఇక అందుకే జనాలు కూడా బుద్ధి చెప్పిండ్రు. మళ్ళీ అట్లా ఏవట్టే కదా జగ్గులు. అయ్యా 5 ఏళ్ళ అధికారం ఇస్తే ఏమున్నది అందిన కాడికే ఉన్నప్పుడే అంటారు కదా వెనకట గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలని. అగో అట్లా చేసి ఆఖరికి దేవుని భూములు కూడా ముంగిరిలాగి గాలిపంక పార్టీలు. దేవుడు ఏమన్నాడు, దేవునికి ఇచ్చిన భూములు కూడా తింటారు. ఈ పాపం పాడైపోను. 1 కాదు 2 కాదు, చిట్టా తీసే కొద్ది వెళ్తూనే ఉన్నాయి. ఇక తోడే కొద్ది పెంకాసులు వెళ్ళినట్టు వెళ్తున్నాయి. 5 ఏళ్ళలో 60 కందనం చేసిరు ఏపీని. అయితే ఏమి లేకుండా నానా కంతలు చేసి ఆగమాగం చేసి ఇక దేవుని భూములు మింగి, మనుషుల జాగాలు మింగి, ఇండ్ల జాగాలు మింగి, అడవస్తే అడవులే దాడులు చేసి ఏమన్నా చెప్తట్టుందా? మొత్తం ఏమో వెనకట సినిమానే కదా. అగో గట్లనే ఉన్నది కథ అంతా. ఏం సినిమా ఈ గాలిపంక పార్టీలో బేకార్ సినిమా చేసి ఇక చూడు ఎట్లా వెళ్తున్నాయి లెక్కలు. రోజుని వెళ్తున్నాయి భూములు మింగిన కాడికి. వామ్మో పంకపాటుల కబ్జాలు మామూలుగా లేవు కదా. కృష్ణా జిల్లా తిరువూర్ల గాలిపంక పార్టీ నేతల ఆక్రమాలు బయటకు జోరుగానే వస్తున్నాయి ఒక్కొక్కటి. 5 ఏళ్ల దాకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చల విడిగా రెచ్చిపోయినరుల్లా. మున్సిపాలిటీ పరిధిలో ఏకంగా దేవాదాయ స్థలాన్ని మింగేసిండ్రు గాలిపంక పార్టీ కౌన్సిలర్ భర్త దారా శ్రీనివాసరావు. దేవాదాయ శాఖ స్థలంలో అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణము ఇక ఇప్పుడు పెద్ద జౌడమయ్య తీరిందనుకో రాదుర్రి. ఇక గతంలో ఈ నిర్మాణం మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా నిమ్మకు నీరెత్తన్నట్లు వ్యవహరించిండ్రు అధికారులు. ఎందుకంటే పంకపాటు ఉండే కదా. అయితే కూటమి సర్కారు అధికారంలోకి రాగానే దిద్దుబాటు చర్యలు చేపట్టిండ్రులా. తిరువూరు మున్సిపాలిటీ పరిధిలున్న ఎంపీడీఓ కార్యాలయం వీధిలా ఇక పెద్ద రోడ్డుకు ఆనుకొని ఉన్న ఓ కన్యక పరమేశ్వరి సత్రానికి పంకపాటి కౌన్సిలర్ భర్త శ్రీనివాసరావు ట్రస్ట్ గా ఉన్నాడట.
గాలిపంక పార్టీ హయాంలో ప్రజా ప్రతినిధుల అండదండ చూసుకొని బరిదెగించిండులా. విలువైన స్థలము ఆయన సొంతమైనట్లు ఎసోంటి అనుమతులు తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టిండు. అది ఇప్పుడు ఆఖరి దశకు చేరుకున్నది. దేవాదాయ శాఖ మార్గదర్శకాల మేరకు కనీసం అనుమతులు కూడా లేకుండా కోరకుండానే ఏకపక్షంగా అడుగడుగున నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న విమర్శలు ఎలువడుతున్నాయి చూడుండ్రి. అది చూసినారుల్లా వామ్మో గోంతనన్న భయం లేకుండా ఎట్లా చేసిండ్రో గా దేవుని జాగేమన్నది చెప్పుండ్రి. ఓ ఇల్లు ఇడిసబెట్టరాయే, పొలం ఇడిసబెట్టరాయే, ఆఖరికి అత్తే ఇక గుడి నిడిసబెట్టరు, బడి నిడిసబెట్టరు, ఏమిడిసబెడతారు చెప్పుర్రి మీ పంకపాటోళ్ళు. ఇక దీని మీద కొందరు సామాజిక కార్యకర్తలు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు ఫిర్యాదు చేయంగా విచారణకు ఆదేశించిండ్రు డిప్యూటీ కమిషనరు. నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణాన్ని పరిశీలించి నివేదిక సమర్పించిండ్రు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇక మల్లోత్యాపగి స్థలంలో సర్వే చేస్తారటనుల్లా. భవన సముదాయానికి ఏర్పాటు చేసిన షాపులు అద్దెకి ఇవ్వబడును అనే బోర్డులను తీసి పడేసిండ్రు. వాస్తవంగా దేవాదాయ శాఖ నుంచి ఎసోంటి అనుమతులు తీసుకోకుండానే గిట్ల ఆలయం వాణిజ్య సముదాయ భవన నిర్మాణం చేపట్టినట్లు విచారణలో ఉన్నది. అగనే ఈ ముచ్చట బాగున్నది కదా. బ్యాంకులో నేను అప్పే తీసుకోలేదు అని అంటే నీకు రుణమాఫ్ అయిపోయింది పో అని చెప్పని మెసేజ్లు వస్తే ఎట్లా చేయాలి? ఇప్పుడు గమ్మతే ఉంది కదా, మేము తీసుకొని తింటున్నా మీరు చేసిరంటే అర్థం పర్థం ఉంది. తినడానికి మెసేజ్లు వస్తే మరి ఎవరు తిన్నట్టు ఏం సంగతి అని అంటే వెనుకడ వేరే కథ ఉంది. వీళ్ళ పేరు మీద ఒక కంపెనీ అయినా మంచిగానే కథ నడిపిండు, ఆ కంపెనీ గట్టిగానే నడిచింది. ఆ కంపెనీ పేరు మీద ఏమో రుణమాఫీ అసలైంది, వీళ్ళకేమో మెసేజ్లు వచ్చినాయి. ఇక ఈ మెసేజ్లు ఎక్కడని వీళ్ళు పరిచయం అయ్యేసరికి మొత్తం ఎంక్వైరీ చేస్తే పిసలైపోయినోడు కూడా దొరికింది లెక్క. అగో గిట్లున్నారా ఇయ్యాల రేపట్ల. ఇక రాజుల సొమ్ము రాళ్ల పాలు, సర్కారు సొమ్ము నీ పాలు నా పాలు, దోసుకుని పాలు అన్నట్టు ఏడు కాడికి ఎవరికి దోస్తే వాడే. ఇక రైతుల పేరు పెట్టుడేందుకు మరి అదేదో మీ పేరు మీద తెచ్చుకొని తింటే కాదా? రైతులకు రుణమాఫీ అయినట్టు వచ్చే వాళ్ళు ఏమో తీసుకున్న దానికి ఇది ఎక్కడ లెక్క ఇదేం మెసేజ్ అని వాళ్ళు చిత్రపోవట్టే. ఇక సర్కారే ఈ ముచ్చట మీద జర నజర వేయాలి. కానీ పురాగా అయితే అరుచుకుందాం రారా ఈ ఊరం ఏందో. ఆగో గీ మెసేజ్లు గిట్ల రావట్టే టింగు టింగ్ అని మోగుతున్నాయి రుణమాఫీ అయినట్టు. మేము బ్యాంకు కాడ అప్పే తీసుకోలేము, తీసుకొని దానికి రుణమాఫీ ఎట్లయితుంది అని చెప్పి ఇక గీ మెసేజ్లు చూసిన రైతులు ఒక్కసారిగా అవాక్కైనరటనుల్లా. రుణమాఫీలు తీసుకోకపోయినా మాఫీ అయినట్టు రైతులకు మెసేజ్లు వచ్చినాయట. ఇక అధికారుల చుట్టూ తిరుగుడుతోటి అసలు ముచ్చట బయటకు వచ్చిందటనుల్లా. ఓ చక్కెర పరిశ్రమ రైతుల పేరుతోటి రుణం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనూరు మండలము అతిమ్యాల లాగి ముచ్చట అయిందుల్లా. ఇక దీని మీద పురాగా అరుచుకుందాం పాండ్రి, వాళ్ళేదో మాట్లాడుకొస్తున్నారు కదా. మ్యాగీ కంపెనీ ఏదైతే షుగర్ కంపెనీ ఉన్నదో ఇది గతంలో కూడా అనేక సార్లు రైతుల పేర్లో దొంగతనంగా రుణాలు తీసుకొని రైతులను మోసం చేశారు. రైతులకు అడుగుతానేమో బ్యాంకులు ప్రభుత్వం రుణాలు ఇవ్వడం లేదు, కానీ ప్రైవేట్ కంపెనీకి రైతుల పేరుతోటి ఏ విధంగా రుణాలు ఇస్తూ ఉన్నారు. మనూరు మండలంలో ఒక గ్రామంలోనే దాదాపు 500 మంది వరకు తీసుకున్నట్లుగా కనబడతా ఉంది. ఇంకా అనేక గ్రామాలు ఈ నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి చెరుకు మొత్తం కూడా మ్యాగీ కంపెనీకి వెళ్తాయి. ఈ ప్రాంతంలోని రైతుల పేరు మీద మొత్తం కూడా నిజామాబాదులో వీళ్ళు లోన్లు తీసుకున్నట్లుగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. అది ఇన్న రావుల్లా గదన్నట్టు కథ. ఇక మంచిగా ఎట్లయితే రుణాలు ఇస్తున్నారు కదా, కోట్లు కొల్లగట్టుకొని కడుపులు వేసుకుందామని అనుకున్నది కానీ ఓ కంపెనీ ఇక గిట్ల ముచ్చటంతా బయటపడి బెడిసి కొడుతుందని అనుకోలే. మరి రైతులేమో మేము తినలేము, చెయ్యలేము, అప్పు తీసుకోలేము, మాపెట్లయితుందని చెప్పి గాళ్ళు ఒక్కసారిగా అవాక్కాయి. ఏంది సారు జర చూడుండ్రి మాకు తెలవాలా అని చెప్పి అడిగేసరికంటే పుట్టు పూర్వం మొత్తం బయటకు వచ్చి ఎవరు తీసుకున్నారు ఏంది కథ అని పూరాగా తెలిసిందటనుల్లా. గిట్లున్నది చూడుండ్రి. ఇక ఇవ్వనట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇవి ఉంటా.